ఈ డైరెక్టరు నా పేరు చెప్పుకుని 10 లక్షల రూపాయలు ఎక్స్ట్రా డిమాండ్ చేస్తున్నాడు. కాబట్టి సభాముఖంగా నేను మీకు మనవి చేసేది ఏంటంటే 10 లక్షలు అతనికి రాగానే 5 నాకు ఇవ్వాలి. నేను 6 అనుకున్నా సార్. థ్యాంక్ యూ. సో భాను గారు, కళ్యాణ్ గారు, విజయ్ గారు వీళ్ళు ఇలాంటి కామెడీ నవ్వుకోవడానికి హాయిగా అనుకూలంగా ఉండే సినిమాలు తీయాలనే ఆలోచన రావటం చాలా గొప్ప సంగతి. ఎందుకంటే కమెడియన్స్ జీవితాల గురించి చప్పట్లు కొట్టేవాడికి అనవసరం. వాడు ఎలా ఉండని, వాడి జీవితం ఏమైనా అవని, మమ్మల్ని మాత్రం నవ్వించాలనే సిద్ధాంతంతో బతుకుతున్న వాళ్ళు కమెడియన్స్. అందుకని ఎప్పుడైనా కమెడియన్స్ని ఆశీర్వదించండి, కామెడీని బతికించండి. ఇటువంటి కామెడీ సినిమాలు వీళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రియదర్శి ఉన్నాడు, ఈ అమ్మాయి, వీళ్ళందరూ మన రాగమయూర్ అండ్ విష్ణు, వీళ్ళందరూ వాళ్ళు బాగున్నా అందంగా ఉన్నా సరే వాళ్ళ మొహాలు కొంచెం ఏదో ఇలా పెట్టి నవ్వించడానికి ప్రయత్నం చేస్తారు. పొద్దున్న లేస్తే మిమ్మల్ని ఏడిపించడమే, మిమ్మల్ని నవ్వించడమే మాకు ఏడుపంతా. కాబట్టి మీరందరూ ఆశీర్వదిస్తే కామెడీ 10 కాలాల పాటు బతుకుతుంది. కామెడీ బతికితే అందరూ ఆనందంగా ఉంటారు. అందరూ ఆనందంగా ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి. మంచి ఆలోచనలు వస్తే మంచి పనులు చేస్తాం. మంచి పనులు చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. మంచి రిజల్ట్ వస్తే మోక్షం కలుగుతుంది. అంతే.